రాయించి అమావాస్య తిథిని పెట్టారు. అంటే గురుగారు చాలా మంది చనిపోయిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున ఇవన్నీ తర్పణాలు చేస్తుంటారు. సో అది ఎలా చూడాలి? ఇంకో విషయం అమ్మ, ఇది నేను కూడా చెప్పబోయాను, మీరే అడిగారు ప్రశ్నగా. అది ఇక్కడ మహాలయ పక్షాల్లో ఏంటంటే పౌర్ణమి తిథి గ్రహణం వచ్చింది ఈసారి మనకి. ఇక్కడ గ్రహణం వచ్చినా కూడా రాత్రికి వచ్చింది. పగటిపూట కార్యక్రమాలు చేసుకోవచ్చు. పగటిపూట శ్రాద్ధకర్మలు తర్పణాలు చేసేవాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే సాయంత్రం 4 వరకు అన్ని కార్యక్రమాలు ముగించవచ్చు. రాత్రి 9 గంటలకు ఉంది కాబట్టి. అయితే ఈ 15 రోజులు జరగాల్సిన కార్యక్రమాలు వాళ్ళ తండ్రి గారిది బేస్ చేసుకోవాలి. అందరూ గమనించాల్సిన విషయం, ప్రేక్షకులకు అందరికీ ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే తండ్రి గారి తిథిని పురస్కరించి తిథిని పెట్టుకోవాలి తప్ప మీ ఇష్టం ఉన్న తిథి పెట్టుకోవటమో, లేదా మీ తల్లిగారు పైన తిథి పెట్టుకోవటమో, లేదా చిన్న కొడుకే ఉన్నాడు పెద్ద కొడుకు లేడండి మా అన్నగారు పోయినాడు నేను చిన్నవాడిని తల్లి తిథే పెడతాం, అసలు అటువంటి రూల్స్ ఎక్కడా లేవు. ఇవి గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఒకటే రూల్ ఎవరికైనా, తండ్రే పితృదేవతలు అంటే తండ్రే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. కాబట్టి తండ్రి తిథి పైన చనిపోయిన తిథిని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఆ తిథి ఎప్పుడు వస్తుంది, మధ్యాహ్నం వేళ ఉందా లేదా తెలుసుకొని ఆ రోజు తర్పణం చేయాలి. అంతే తప్ప ఇంకోటి, తర్పణాలు కూడా ఇదివరకు కాలంలో మధ్యాహ్నం వేళ చేసేవాళ్ళు, ఇప్పుడు తర్పణాలు ఉదయం చేస్తున్నారు. సరే పోనీ కనీసం ఆ తర్పణాలు శ్రద్ధగా చేస్తున్నారు అనుకొని వదిలిపెట్టేయచ్చు. కానీ అవకాశం ఉన్నవారు మధ్యాహ్నం పూట ఒక్క పూట సెలవు తీసుకొని ఉండడం మంచిది. ఇక మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఏం చెప్పలేము కాబట్టి కనీసం శ్రద్ధగా తర్పణం చేయండి, వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. కానీ బేస్ చేయాల్సిన పాయింట్ ఏదైతే, మీరు అడిగిన పాయింట్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా తండ్రి తిథిని బేస్ చేసే తర్పణం చెయ్యాలి. ఓకే గురుగారు, అంటే కొంతమంది తిథి తెలియదు, వారికి తిథి తెలియని వారు ఎలా చేసుకోవాలి? తిథి తెలియని వాళ్ళకి ఇంకా అమావాస్య తిథి అని చెప్పబడింది కాబట్టి అమావాస్య తిథి చేసుకోవచ్చు. ఇక ఒకటి, అలా తిథి తెలియని వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు అనుకుంటే కనుక, ఇక తల్లి తిథి తర్వాత చెప్పుకోవాల్సిందంటే తండ్రి తల్లి వీళ్ళిద్దరు దైవం కాబట్టి తల్లి తిథి ఎప్పుడైతే వస్తుందో ఆ తిథికి కూడా ఇవ్వచ్చు. అమావాస్య రోజు వీలు కాని వాళ్ళు తల్లి తిథిని పురస్కరించి కూడా ఇవ్వచ్చు. ఇంక ఇప్పటి కాలంలో, ఒకప్పుడు కాలంలో తండ్రి గారి తిథిని రాసుకునేవారు. ఇప్పటికి కూడా అది మా అందరికీ చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా తండ్రి గారి పోయినటువంటి తిథిని మీరు ఎన్ని పంచాంగాలైనా మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ తిథిని తీసుకొని బేస్ చేసి తర్పణం చేస్తే పితృదేవత ఉద్ధరింపబడతారు. అది మెయిన్ మనకు చెప్పాల్సిన పాయింట్ ఇక్కడ. తర్వాత మహాలయ పక్షాల్లో ఏం చేయాలో ఏం చేయకూడదు, అది ముఖ్యంగా స్త్రీ పురుషాదులు మెలగాల్సినటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులు లేని ఎవరైతే పురుషులు ఉన్నారో, అంటే తల్లిదండ్రులు లేకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏకభక్త ఉపవాసం చేయటం మంచిది. 15 రోజుల పాటు ఒకటే పూట, అంటే మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి అల్పాహారం తీసుకోవటం. తర్వాత సంగమించడం కూడదు. ఈ 15 రోజుల పాటు సంగమిస్తే కనుక వ్రతభంగం అవుతుంది, పితృదేవతానుగ్రహం కలగడానికి సంబంధించి. ఒకవేళ అలా సంగమించేటట్టయితే వాళ్ళ కొడుకులు, వాళ్ళకి సంబంధించిన తరం ఏదైతే ఉందో పునః మళ్ళీ వాళ్ళకి సంతానోత్పత్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అది వేరు విషయం. కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 15 రోజులు వాళ్ళకి శ్రద్ధ నైవభక్తిగా చేస్తే తప్పకుండా వాళ్ళ సంతానం కలుగుతుంది. తర్వాత క్షౌర కర్మలు చేసుకోకూడదు 15 రోజులు. అంటే జుట్టు తీయటం కానీ, మళ్ళీ ఇది కట్ చేసుకోవటం కానీ, గడ్డాలు ఇవన్నీ చేసుకోకూడదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా. తర్వాత ఈ 15 రోజుల్లో కూడా ముఖ్యంగా విష్ణునామస్మరణ, పొండరీకాక్ష 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 అనే పదాన్ని తదేకంగా స్మరణ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా స్వామి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, ఆ ఇంట్లో కలిగి వాళ్ళకి ఉన్నతి కలుగుతుంది అని చెప్పచ్చు. తర్వాత స్వయం పాకము, ప్రతిరోజు మీకు శక్తి ఉంటే కనుక బ్రాహ్మడికి స్వయం పాకం ప్రతిరోజు ఇవ్వచ్చు, ఒక సెట్టు తీసి. తర్వాత గోవుకి అవకాశం ఉంటే రోజు అన్నం, ఇంట్లో అన్నం వండినటువంటి అన్నాన్ని కొంత గోవుకు పెట్టడం అనేది కూడా మంచిది. తర్వాత ఎవరైనా ఆకలితో బాధపడుతున్న వారికి అన్నాహారం కానీ, భోజనం కానీ, అన్నపానాలు కానీ, పానీయాలు కానీ, పదార్థాలు దానం చేయటం కానీ చేస్తే మంచిది. తర్వాత ఎవరికైనా ఈ చలికాలం వర్షాకాలం ఎవరికైనా కావాల్సి వస్తే కొద్దిగా గొడుగు కానీ కర్ర కానీ పట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా కర్రలు కానీ, వాళ్ళు అంతా వేరే వచ్చాయి, పట్టుకొని నడవటానికి కూడా రకరకాల పరికరాలు వచ్చాయి. అలా నడవలేని వాళ్ళకి తర్వాత వీల్ చైర్సు, అంటే ఇవన్నీ ఇవ్వటం వల్ల దాన ధర్మాదులన్నీ కౌంటింగ్లోకి వెళ్తాయి. ఓకే, ఇవన్నీ యమధర్మరాజు మీ కొడుకు ఏమిచ్చాడు అంటే తండ్రి జ్ఞాపకార్థము తల్లి జ్ఞాపకార్థం అని చెప్పి అంటుంటాం. ఇవన్నీ కూడా వారు తీసుకుంటారు.
యమధర్మరాజు తీసుకొని వాళ్ళకు ఉత్తమ లోకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా మనకు స్వర్గాది పుణ్యలోకాలు పితృదేవతలు వెళ్ళడం వల్ల ఆశీస్సులు కలిగి సంతానము, అట్లానే గృహప్రవేశాదులు, నూతన గృహారంభాలు, తర్వాత తనకు ఉన్నతి ఇప్పటివరకు లేనిది ఏదైతే ఉందో మంచి ఉన్నతి పొందటము, జీవితంలో కూడా ఒక ఆనందమయంగా ఉండటము, అలా చేయటం వల్ల శ్రద్ధాభక్తులు పెడతాయి.